ఏంట్రా ఈరోజు అల్పాహారం? అమ్మ నాకు కూడా చాలా ఆకలేస్తుంది మా. ఇద్దరికి చాలా స్పెషల్స్ చేశాను. ఇంకా సుగ్గుకి ఇష్టమైన టిఫిన్ అన్నమాట ఈ రోజు. ఏం టిఫిన్ రా ఈరోజు? ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ వడ్డిచ్చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్. ఇంకా దాంతో పాటు అంబలి, మన రాగి అంబలి ఉంటుంది కదా. రాగి అంబలి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకో ఇదిగో ఏంట్రా ఇది? చూస్తే ఏమనిపిస్తుంది చెప్పు? బాజీ. ఎస్, పావు బాజీ యాక్చువల్ గా ఈరోజు టిఫిన్. కాకపోతే ఏంటంటే మన బ్రెడ్ బాజీ అనుకోవాలి కదా బావా. అవును, హెల్దీగా బ్రౌన్ బ్రెడ్ పెట్టి ప్లాన్ చేసేసాను. ఇందులో అన్ని వెజిటేబుల్స్ అన్ని వేసి ప్రిపేర్ చేశాను అనమాట బాజీ వచ్చేసి. ఇంకా తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర. సూపర్ సూపర్ ఉంది చూడడానికి మాత్రం. అందులోకి నిమ్మకాయ. సూపర్ రా సూపర్. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసాయి, సుగ్గు కూడా వడ్డిచ్చేస్తాను. ఓకే రా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసే బావా. చూడడానికి చాలా బాగుంది మా. సింప్లీ అద్భుత, చాలా బాగుందిరా. ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. అవును మా, ఒకసారి ట్రై చేసేది. ఇంత బాజీ ఒకసారి నోట్లో పెట్టుకోండి. చూడండి పిల్లలకి ఎన్ని వెజిటేబుల్స్ లోపలికి వెళ్ళిపోతాయో. ఒక్కొక్క దాంతో ఒక్కొక్క స్పూన్ ఆఫ్ అది వెళ్ళిపోతుంది. అవసరం లిటరలీ అవసరం. థ్యాంక్ యూ చుగ్గు. కిడ్నీస్, క్యారెట్, తర్వాత ఇంకేమంటారు క్యాప్సికము, టమాటో, ఆనియన్, బఠానీ ఇవన్నీ వేసాను బాబా. ఆలు కూడా వేసాను. ఆలు తక్కువ వేసి ఇవన్నీ వెజిటేబుల్స్ ఎక్కువ వేసాను. ఏంటంటే అండి, మనం పిల్లలకు పెట్టాలనుకున్నప్పుడు వెజిటేబుల్స్ ఏవైతే తినరో, యాక్చువల్ కాలీఫ్లవర్ ఎక్కువగా తినరు కదా, ఇందులో మనం పెట్టేసాం అనుకోండి హ్యాపీగా తింటారు. టేస్ట్ ఎలా ఉంది బాబా? అద్భుతంగా ఉందిరా, చాలా బాగుంది. పిల్లలకు వెజిటబుల్స్ తినరు అన్నటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఇవ్వడం వల్ల కూడా హెల్దీగా ఇచ్చినట్టు అవుతుంది. చుగ్గు నీకు ఇష్టమైన టిఫిన్ కదా, టేస్ట్ ఎలా ఉంది ఈ రోజు? లిటరల్ టేస్ట్ ఆసమ్ ఉంది మా. థ్యాంక్ యూ. బ్రౌన్ బ్రెడ్ కూడా వాడావు కదా పావు బాజీలో, అంటే అది మైదాతో తయారు చేస్తారు కదా, కాబట్టి ఇలా హెల్దీగా మనం తీసుకోవచ్చని ఇలా పావు ప్లాన్ మైదాతో చేశాను. తయారు చేస్తారు. ఇక్కడ వచ్చేసి బ్రెడ్, మన బ్రౌన్ బ్రెడ్ కూడా వాడాం కాబట్టి హెల్దీగా ఉంటుంది. మంచి ఆలోచన, సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎంజాయ్ యువర్ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. థ్యాంక్ యూ ఫర్ నైస్ బ్రేక్ఫాస్ట్.